30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినెట్ 8 గంటల చర్చ 14 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలిసారి రాష్ట్ర కేబినెట్ సుదీర్ఘ సమావేశం. ఎస్సీ వర్గీకరణకు కేబినెట్ ఆమోదము, బీసీ రిజర్వేషన్ ముసాయిదాకు కూడా ఆమోదం తెలిపింది. ఫ్యూచర్ సిటీకి అథారిటీ ఏర్పాటు, హెచ్ఎండిఏ పరిధిని RRR వరకు విస్తరణ, యాదగిరిగుట్టకు టీటీడీ తరహా బోర్డు ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. 10,954 జీపీఓలు. ఈ జీపీఓలు అంటే గ్రామంలో ఒక అధికారిని నియమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి ఆమోదం తెలిపింది. ఈ గంధమల్ల రిజర్వాయర్ ఉంది కదా, దాని కెపాసిటీని తగ్గించారు. 4.5 టీఎంసీలు ఉన్నదాన్ని 1.5 టీఎంసీకి తగ్గించారు. ఇక కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాల్లో 361 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా సుదీర్ఘమైనటువంటి సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా సుదీర్ఘంగా కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు 8 గంటల పాటు ఈ భేటీ జరిగింది. గతంలో కూడా పలుమార్లు మంత్రివర్గ సమావేశం జరిగినా ఇంతసేపు ఇన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నది లేదు. ప్రధానంగా ఫ్యూచర్ సిటీ మీద చాలాసేపు చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అన్నింటికంటే ఎక్కువ ఫ్యూచర్ సిటీ మీదనే ఇంట్రెస్ట్ చూపించినట్టుగా సమాచారం. మొత్తానికి దాదాపు 8 గంటలు 14 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఇందులో దేని మీద చర్చ జరిగింది అంటే అది కూడా చెప్తా. ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి దాని మీద చర్చ జరిగింది. అది బిల్లు కూడా పెడుతందుకు అది చేసారు. ఇక దాంతోపాటు ఫ్యూచర్ సిటీ మీద చర్చ జరిగింది. బీసీ రిజర్వేషన్ 42% పెంచేదాని మీద జరిగింది. హెచ్ఎండిఏ పరిధిని ఎక్కడికి RRR వరకు, రీజనల్ రింగ్ ఉంది కదా, ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకే ఉన్నది. దాన్ని రీజనల్ రింగ్ రోడ్ వరకు పెంచేందుకు దానికి ఆమోదం తెలిపింది కేబినెట్. యాదగిరిగుట్టకు టీటీడీ తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేస్తున్నారు. దాని మీద కూడా అది తెలిపింది. దాంతోపాటు ఈ 1 కోటి మందిని కోటీశ్వరం చేయాలని ఒక కథ పెట్టుకున్నాడు కదా రేవంత్ రెడ్డి. దానికి మహిళా స్త్రీ శక్తి, అదేదో మహిళా శక్తి మిషన్ అని చెప్పేసి ఒక పాలసీకి వాళ్ళు ఆమోదం తెలిపారు. ఇక దాంతోపాటు టూరిజం, కొత్త టూరిజం 2025-30 కొత్త టూరిజం పాలసీ మీద కూడా నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి పోటీలకు సంబంధించినటువంటి దాని మీద కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక 10,000 గ్రామ పాలన ఆఫీసర్లను నియమించేందుకు 10,954 మందిని నియమిస్తేందుకు ఇందులో నిర్ణయం తీసుకున్నారు. గంధమల్ల రిజర్వాయర్ని 4.5 టీఎంసీల నుంచి 1.5 టీఎంసీకి తగ్గించారు. ఎవడైనా రిజర్వాయర్ పెంచుకోవాలని చూస్తాడు. నీళ్లు మనకు పెంచుకుంటే కొన్ని నీళ్ళు ఎక్కువ వస్తాయి. ఇవాళ ఇప్పుడు కరువు తాండవిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. నీళ్లుంటే ఈ తాండవించదు కదా, నీళ్లుంటే ఈ పరిస్థితులు ఉండకపోవు కదా. ఎవడైనా సరే నీళ్ళని పెంచుకోవాలి, ఇంకా మనం ఎక్కువ గ్రామాలకు, ఎక్కువ పొలాలకు నీళ్ళు ఇవ్వాలని అనుకోవాలి. కానీ దీన్ని తగ్గించండు రేవంత్ రెడ్డి తెలివిది. 4.5 టీఎంసీల నుంచి 1.5 టీఎంసీకి తగ్గించండి, 3 టీఎంసీలు కట్ చేసిండు. గోల్కొండ సమీపంలోని రాయికుంట గ్రామంలో 5.5 ఎకరాలలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి కూడా కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాంతోపాటు మిగతా ఈ కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు, వీటికి కూడా ఆమోదం తెలిపింది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ పరిధిలోని 330 రెగ్యులర్ పోస్టులకు 165 అవుట్సోర్సింగ్, మొత్తము 495 పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది కేబినెట్లో నిన్న ప్రధానంగా జరిగినటువంటి చర్చ. అయితే ఈ చర్చ కంటే ముందు ప్రధానంగా అందులో ఎక్కువ ఫ్యూచర్ సిటీ జపం చేసిండు మన రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీ జపం చేసిండు. దీంట్లో ఈ ఫ్యూచర్ సిటీలో ఏమేమి ఉంటాయని చెప్పిండు అంటే అవి కూడా చెప్పిండు. ఒక నిమిషము, ఎన్ని గ్రామాలు ఉంటాయి దీంట్లో. మొత్తము ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసిరు. దానికి ఎఫ్సిడిఏని ఏర్పాటు చేసి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. దీంట్లో 7 మండలాలు 56 గ్రామాలతో ఎఫ్సిడిఏ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నాగార్జున సాగర్ హైవే, ఇటు శ్రీశైలం హైవే మధ్యలో 30,000 ఎకరాల భూమిలో ఆ విస్తీర్ణంలో దీన్ని చేస్తా ఉన్నారు. దీంట్లో భాగంగా 36 గ్రామాలను హెచ్ఎండిఏ పరిధి నుంచి తొలగించి ఎఫ్సిడిఏకి చేసిరనమాట. ఎందుకంటే హెచ్ఎండిఏ పరిధిలో ఉంటే మళ్ళీ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ గురించి చెప్తాను. ఇటు పోతే గిట్లా, ఇదేమో నాగార్జున సాగర్ హైవే, ఇది నాగార్జున సాగర్ హైవే. గిట్లనేమో ఈ శ్రీశైలం హైవే. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 30,000 ఎకరాల భూమి లోపల ఈ ఫ్యూచర్ సిటీని కడతాడంట సారు.
ఫ్యూచర్ సిటీని కడతారంట. 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీని కడతారంట. అయితే ఇక్కడ ఆల్రెడీ ఇప్పటికే 14,000 ఎకరాలు 14,000 ఎకరాలు గత ప్రభుత్వము కేసీఆర్ సర్కారు ఫార్మాసిటీ కోసం ఈ ఫార్మాసిటీ కోసము సేకరించి పెట్టింది ఫార్మాసిటీ కోసం సేకరించి పెట్టింది. ఇంకొక 15,000 ఎకరాలు 16,000 ఎకరాలను ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ ఈ భూమి సేకరించినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ పెద్ద యుద్ధం చేసింది అప్పటి ప్రభుత్వం మీద. ఇక్కడ ఫార్మాసిటీ పెడుతున్నారు, ఈ ఫార్మాసిటీ పెట్టొద్దు అని చెప్పేసి పేదల పక్షాలు అప్పుడు కొట్లాడి ఏమని అధికారంలోకి వచ్చారు తెలుసా వీళ్ళు. ఇక అదే మల్రెడ్డి రంగారెడ్డి ఇప్పుడు ఈ ఊర్లకు పొమ్మని చెప్పండి, ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల సైడ్కి ఇప్పుడు పొమ్మని చెప్పండి, పోలేడు. ఎందుకంటే ఉరికిస్తారు జనాలు ఆడిపోతే, ఆ పంచ ఊడగొచ్చి పంపిస్తారు. అట్లా ఉంది పరిస్థితి. ఏమని చెప్పారంటే వీళ్ళు ఈయన సీతక్క, బట్టి విక్రమార్క, ఇక కాంగ్రెస్లో ఉన్న సోటా మోటా నాయకులు అందరూ కూడా ఆడికి పోయి ఈ భూమి ప్రభుత్వం కేసీఆర్ తీసుకున్నాడు, మేము అధికారంలోకి రాగానే మీ భూమి మీకు ఇప్పిస్తాం, మీకు ఇచ్చేస్తాము అని చెప్పేసి ఎన్నికల వాగ్దానం చేసిరు. ఈ 14,000 ఎకరాల భూమిని గెలిచినాక రేవంత్ రెడ్డి గారికి ఇంకా మరి ఇంత మంచి భూమి మళ్ళీ ఇస్తే ఇయ్యనిక చేతులు వస్తాయా? ప్రజల అమాయకులు కదా, ఉట్టిగానే మోసం చేయొచ్చు, ఈజీగా మోసం చేయొచ్చు. అందుకనే ఇప్పుడు ఈ 14,000 ఎకరాలను తిరిగి ఇవ్వడానికి ఏమాత్రం కూడా ఆసక్తి లేదు. కానీ ఎన్నికల్లో మాత్రము మీ భూమి మీకు ఇప్పిస్తాము అని చెప్పేసే వీళ్ళు ఓట్లు అడుక్కున్నారు. అవి నమ్మే కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఓట్లేసిర్రు, వాళ్ళు గెలిచిర్రు, ఇలా అధికారంలోకి వచ్చినాక వాళ్ళ భూమి వాళ్ళు ఇవ్వకపోగా ఇంకొక 15,000 ఎకరాల భూములని కేసీఆర్ 10 నుంచి 12,000 ఎకరాలు సేకరిస్తే అంతా గాయగాయ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంకొక 15,000 ఎకరాల భూమిని మళ్ళా పేద ప్రజల నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ భూమికి ఈ గ్రామాలకు అటుపక్కన ఇటుపక్కన మొత్తం ఇంకొక 10-15,000 ఎకరాల భూములను మళ్ళీ సేకరించడానికి రేవంత్ సర్కారు పూనుకున్నారు. అంటే మొత్తం 30,000 ఎకరాలలో కడతాడంట రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీని. మరి ఇప్పుడు ఉన్న హైదరాబాద్కు పురుగులు పడ్డాయా? మరి దానికి ఏమైనా మంచిగా లేదా? ఏమైంది? హైదరాబాద్ను చక్కగా చూసుకుంటే చాలు కదా. ఉన్న హైదరాబాద్నేమో హైడ్రా అని చెప్పేసి రంగనాథ్ని శనివారం ఆదివారం డ్యూటీ ఎక్కిస్తున్నాడు. శనివారం ఆదివారం డ్యూటీ ఎక్కించి ఇగో ఏడేడా కూలగొట్టే కార్యక్రమం ఉందో శనివారం నాడు సాయంత్రము ఆదివారం నాడు కూలగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. హైదరాబాద్కి ఏమైంది? సికింద్రాబాద్కి ఏమైంది? ఉన్న హైదరాబాద్ని ఆగం చేసి దీని రెవెన్యూ తగ్గించేసి ఆ హైడ్రా చెరువులను కాపాడుతుందో లేకపోతే పేదోళ్ళను రోడ్డు మీద వేస్తుందో అర్థమైతలేదు. చెరువులను కాపాడాలి, తప్పులేదు. కానీ పెద్ద పెద్ద చెరువులను కబ్జా పెట్టి పెద్ద కాంట్రాక్టులు కట్టినటువంటి వేరే వాళ్ళ దగ్గర కోవు. ఇప్పుడు చాలా మైహోమ్ లాంటివి కావచ్చు, జయబేరి కావచ్చు, ఇట్లాంటి పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు ఇవన్నీ కూడా చాలా వరకు అంటే బఫర్ జోన్లల్లా, చెరువు శిఖంలల్లా ఇట్లాంటి భూములలో కట్టినవి చాలా ఉన్నాయి. నీకు ఇదే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఒక్కదానైనా ముట్టుకున్నారా? గక్కడి దానికెందుకు గిడ వాసవి అని చెప్పేసి ఎల్బీ నగర్లో ఈ వాసవి అని చెప్పేసి ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. ఆ మెట్రో పక్కనంగా మీరు చూడండి పోయి, అది మొత్తం ఇల్లీగల్ ల్యాండ్. అది అసలు ఆడు కన్స్ట్రక్షన్ కట్టేటువంటి ల్యాండు ఆ ల్యాండ్ కానే కాదు. ఆయన తెచ్చుకున్న పర్మిషను అవన్నీ కూడా రోడ్డుకి ఇవతల వైపు పెట్రోల్ బంక్ ఉంది కదా, ఇటువైపు ఉన్నటువంటి సర్వే నెంబర్లో భూమి చూపించి అటువైపు ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్కడ కడతా ఉన్నాడు. ఇప్పుడు అది ఇదే వాసవి అన్నటువంటి ఇదండి. దాని మీద హైడ్రా పోయిందా? ఆడికి హైడ్రా పోయి వాసవిని ఊలగొట్టిందా? వాసవి ఇటుకనన్నా ముట్టుకోగలిగిందా? పోయి మైహోము రామేశ్వరరావు ఎన్ని కబ్జాలు చేసి ఎన్ని చేసి ఉన్నట్టు ఎవరు ముట్టుకోగలిగిర్రా? రాఘవ కన్స్ట్రక్షన్ ఏం చేయలేదా? ఇట్లా చాలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలకు అనుకూలంగా ఉన్నాయి, అనుబంధంగా ఉన్నాయి, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇవేవి కూడా టచ్ చేయలేకపోయారు. ఎందుకంటే అక్కడి నుంచి కావాల్సిన వస్తాయి కాబట్టి. ఎవరెవరైతే చెప్తే అయినారో వాళ్ళ ప్రాజెక్టుల దగ్గరికి పోయి ఇట్లా డిస్టర్బ్ చేసేటువంటి కార్యక్రమం. దీంతో ఏమైంది? ఉన్న హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వండబెట్టినావు, ఉన్న హైదరాబాద్లో ఏమంటారు ఉపాధి కరువు చేసినావు, అన్నీ ఆగం చేసి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కడతానికి పోతా ఉన్నాడు. ఏం చేస్తాడు ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీలో? ఈ ఫ్యూచర్ సిటీలో కూడా చాలా ఉన్నాయి చెప్పుకోవాల్సినవి. ఇప్పుడు ఈ 30,000 ఎకరాలు ఉంది కదా, ఈ ఫ్యూచర్ సిటీ వెనక ఉన్నటువంటి భాగోతం చెప్తే చాలా పెద్ద కథ ఉంటుంది.
ఈ 30,000 ఎకరాలు అని చెప్తా ఉన్నారు కదా, ఈ 30,000 ఎకరాల వెనకాల ఉన్నటువంటి భాగవతం అసలు చాలా పెద్ద కథ ఇది. అయితే ఈ 30,000 ఎకరాలకు ఈ ఫ్యూచర్ సిటీకి నియర్ బై ఇటు ఈ ప్రాంతం లోపల ఇటు మన కొండలన్న, మన రేవంత్ అన్న, మన తిరుపతి అన్న, వాళ్ళ బంధుగణము, ఇవన్నీ కూడా ఈ ఈ ఈ ఫ్యూచర్ సిటీ అని ఇప్పుడు ఏదైతే ప్రతిపాదిస్తూ ఉన్నాడో దానికి అటుపక్కనంగా ఇటుపక్కనంగా నియర్ బై మొత్తం కూడా ఇగో వీళ్ళకి సంబంధించినటువంటి భూములే ఉన్నాయన్నది ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. ఇప్పుడు మన కొండలను ఉన్నాడు కదా, ఆయన పనిదే, ఏడేడ భూములు ఉన్నాయి, ఏడేడ కథ ఉందని చెప్పేసి మొత్తం ఇదే కథ. ఇప్పుడు ఈ 30,000 ఎకరాల ఫ్యూచర్ సిటీ, 7 మండలాలు, కొన్ని గ్రామాలు, మరి దీంట్లో కూడా హెచ్ఎండిఏ పరిధిని ఇప్పుడు RRR వరకు పొడిగిస్తున్నారు కదా. ఈ RRR వరకు పొడిగించే దాంట్లో ఈ ఫ్యూచర్ సిటీకి ఏదైతే ఎఫ్సిడిఏ అనేటువంటి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఉందో, దీనిలో ఈ RRRలకు దాకా హెచ్ఎండిఏని పొడిగిస్తూ ఉంటే అందులో ఉన్నటువంటి గ్రామాలను కూడా దీనికి బదిలీ చేసారు. సో ఇట్లా అన్ని రకాలుగా వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటారు. దేనికోసం అంటే ఇగో ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఎక్కడైతే ప్రతిపాదిస్తూ ఉన్నారో ఆ ప్రతిపాదించేదానికి అటువైపు ఇటువైపు 4 మూలల మన ముఖ్యమంత్రి గారి బంధుగణానికి సంబంధించినటువంటి బినామీల పేర్ల మీద ఉన్నటువంటి భూములు, మంత్రుల భూములు, ఇవన్నీ కూడా ఉన్నది. ఇది కనుక ఒకసారి దీని మీద విచారణ చేస్తే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఏడ వస్తూ ఉన్నది, ఆ ప్రతిపాదిత అటుపక్కనంగా ఇటుపక్కనంగా ఉన్నటువంటి భూములు ఎవరివి ఏంటిది అని చెప్పేసి ఒక్కసారి కనుక దాని మీద విచారణ చేస్తే ఇలా భాగవతం మొత్తం బయటపడుతుంది. అప్పట్లో ఇన్సైడ్ ట్రేడింగ్ అనే వ్యవహారం ఒకటి నడిచింది కదా, సో అలాంటి వ్యవహారం ఉంది. ఎందుకు ఇప్పుడు రాష్ట్రంలో రైతులకు రైతు భరోసా ఇయ్యనీక చేతులు రావు, చేత కాదు, పింఛన్ ఇయ్యనీక చేత కాదు, రైతు బీమాగా ప్రీమియం కట్టనీక చేత కాదు ఈ ప్రభుత్వానికి. కొన్ని వేల మంది రైతులు ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ప్రీమియం నువ్వు కట్టక. గది కట్టనీక చేత కాదు, అవి చేయనీక చేత కాదు. కానీ ఇదే రేవంత్ రెడ్డి ఇవాళ ఫ్యూచర్ సిటీ కడతాడంట. ఏమంటారు చూసావు, కనతల్లికంట గంజి పోయినాడంట, పినతల్లికి బంగారు గాజులు చేపిస్తానడంట. ఈ మన ముఖ్యమంత్రి గారి తరిక అట్లనే ఉన్నది. ఉన్న సిటీని చక్కగా ఉంచును, ఆయన ఉన్నోళ్లకు మంచిగా పని కల్పించు, ఆగం చేయకు అంటే ఇది చేతనైతే లేదు. కానీ కొత్తది కడతా, దాంట్లో 7 మండలాలు ముంచుతా, ఈ అటుపక్కన ఉన్నటువంటి రైతుల ఈ భూములు గుంజుకుంటా, ఇటుపక్కన రైతుల భూములు గుంజుకుంటా. ఎందుకంటే మా తమ్ముడు ఆ చుట్టుపక్కల మొత్తం భూములు కొనిపెట్టింది కాబట్టి వీళ్ళందరూ గుంజుకొని ఈడ ఏదో సిటీ కట్టేట్టు చేస్తేనే ఆ భూములు వస్తుంది. 100,000 కోట్ల రూపాయలు అప్పనంగా మనం ఎదిగిపోవచ్చు. ఎంతసేపు ఉన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినా కానీ ఆయన వ్యవసాయం అనేటువంటి మైండ్ ఆయన లేదు. ఆయన ఎంతసేపు ఉన్న రియల్ ఎస్టేట్ వ్యవహారం, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఆయన ఎట్లా ఉంటాడు, ఏ రకంగా ఉంటాడు, ఈడు ఎంతకు అమ్మాలి, ఎంతకు కొనాలి, మళ్ళీ ఎంతకు అమ్మాలి, దీంట్లో నా లాభం ఎంత, ఇదెంత అదెంత, ఈ రకంగానే ఉంటుంది. సేమ్ అట్లనే ఉన్నది ఇప్పుడు. ఇది ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు లేదు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని, రియల్ ఎస్టేట్ సంస్థను నడుపుతున్నట్టుగా అనిపిస్తున్నది. సంక్షేమ పథకాలు గాలికి పోయినాయి, అభివృద్ధి గాలికెక్కింది, ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు ఈయన ఫ్యూచర్ సిటీ తోటి వచ్చి ఈడ ఏదో కట్టగట్టేటువంటి కార్యక్రమం. ఇదంతా కూడా ఏదో తెలంగాణ డెవలప్మెంట్ చేద్దాం ఇవన్నీ ఏం లేదు. ఇగో ఈ ఫ్యూచర్ సిటీ పక్కన ఉన్నటువంటి ఈ కొండలరెడ్డి బినామీల భూములని, తిరుపతి రెడ్డి బినామీల భూములకు 100,000 రెట్ల రేటు పెంచుకోవడం కోసం, వాల్యూ పెంచుకోవడం కోసం మాత్రమే ఈ డ్రామా చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది మిత్రులారా. అంతకుమించి ఇంకొకటి ఏం లేదు. ఇదే ఫ్యూచర్ సిటీ జపం చేసేది మెయిన్గా, ప్రధానంగా ఫ్యూచర్ సిటీ ఎందుకంటే దీనికోసమే అంటున్నాడు. ఇది కనుక మనం గమనించకపోతే అప్పట్లో చంద్రబాబు నాయుడు నేను హైటెక్ సిటీ కట్టినా, చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టినా అంటే హైటెక్ సిటీ కట్టుండొచ్చు, కానీ హైటెక్ సిటీ పక్కల ఉన్నటువంటి చుట్టుముట్టున్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ భూములు ఎన్ని ఉన్నాయి. అంతకుముందుకు లంబాడి బిడ్డలయ్యి ఏదో మన తెలంగాణలో ఉన్నటువంటి భూములని సగ్వకు వీళ్ళ కులపోలతోటి, ఇదే చంద్రబాబు నాయుడు కులపోలతోటి తీసుకుపోయి కొనిపించాడు. ఆడ ఎన్ని 100 రెట్ల భూములు పెరిగినాయి. 8 రూపాయలు పెట్టి కొంటే అది 80,000 అయింది. ఆ రకంగా పెంచుకొని, ఆ రకంగా ఒక సామాజిక వర్గం ఒక్క ఊపుతోటి, ఒక హైటెక్ సిటీ అనేటువంటి పేరుతోటి ఒక సామాజిక వర్గం 100,000 కోట్లకు పడగలెత్తిర్రు. ఎట్లెత్తిర్రు? ఇగో అలాంటి పని జరుగుతుంది ఇక్కడ కూడా. ఈ ఫ్యూచర్ సిటీ లేదు, ఈ లొటఫీ సిటీ లేదు. ఈ ఫ్యూచర్ సిటీ అంటే నీకో నాకో ఎవరికి అక్కడికి వచ్చేది ఏం లేదు. అల్లా ఇది కేవలము రేవంత్ రెడ్డి గారి దాహార్తి,
వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధుగణము, వాళ్ళ కుటుంబము కొన్ని వందల వేల కోట్లకు పడగెత్తడం కోసం జరుగుతున్నటువంటి ప్రాజెక్టు లెక్క మాత్రమే దీన్ని మనము తెలంగాణ ప్రజలుగా గమనించాల్సి ఉంటుంది. లేకపోతే ఇది ఏం అవసరం అండి? ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎవడైనా అడిగిండా ఫ్యూచర్ సిటీ కట్టమని? నువ్వు ఎప్పుడన్నా ఓట్లకు పోయినప్పుడు నేను ఫ్యూచర్ సిటీ కడతాకి పలానా దగ్గర అని చెప్పేసి ఓట్లు అడిగినవా? అడగలే కదా. గెలవంగానే మరి ఇదేం రోగం పుట్టింది? ఎందుకు తిరిగి బుద్ధి పుట్టింది? దేనికి పుట్టింది ఇది? ఇదంతా కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మాట్లాడుకోకపోతే వేస్ట్ ఇది. ఇప్పుడు ఇలా 10,000 ఎకరాలు పోయినాయనే మొత్తుకుంటారు కదా, ఇంకొక 15-20 వేల ఎకరాలు పోతున్నాయి. అవి అందరి పోయేటోళ్ళకి ఏమి ఇస్తారు? మహా అయితే 10 లక్షల కంటే ఎక్కువ ఇయ్యరండి. గుర్తుపెట్టుకోరు. ఎకరం భూమి గుంజుకోరు అనుకో 10 లక్షల కంటే ఎక్కువ ఇయ్యరు. చట్టం అంతకంటే ఎక్కువ ఒప్పుకొని కూడా ఒప్పుకోదు. 10, 12 అంతే. ఇంకా అది అయిపోయిన తర్వాత అదే భూమి 3 కోట్లకు 4 కోట్లకు కొన్ని కోట్ల రూపాయలకు అది పెరుగుతూ ఉంటుంది. అంటే పేదలకేమో అడ్డికి పావుషేర్లకే పేదల నుంచి గుంజుకుంటావు నువ్వు ప్రభుత్వం పేరుతోటి, భూసేకరణ పేరుతోటి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ అన్నదమ్ముల భూములు, మీ బంధుగణం భూములు, భూములేమో వందల వేల కోట్ల రూపాయలకు పడగెత్తాలి అవి. అంటే ఇక్కడ మునిగేదోడు, ఆగమయ్యేదోడు పేద ప్రజలు. మళ్ళా కోట్లకు పడగెత్తేదెవరు? మీ కుటుంబ సభ్యులు. గీదాని కోసమే రేవంత్ రెడ్డి మనం గెలిపించుకున్నది.